హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణంతో మా బతుకులు జలసమాధి చేయొద్దు, అదాని నవయుగ ప్రైవేటు సంస్థలను ఏజెన్సీ ప్రాంతం నుంచి తరిమి కొట్టాలని డిమాండ్ చేస్తూ మజ్జివలస గ్రామంలో ఆదివాసీల మహాగర్జన ర్యాలీ, బహిరంగ సభ, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ, గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలో వందలాది ఆదివాసీలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కిల్లు సురేంద్ర, సిపిఎం కేంద్ర కమిటీ పి అప్పాల్ నర్స, మజ్జివలస గ్రామస్తులు, గిరిజన సంఘం నాయకులు, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. సరైన వీడియో ఒకటి ఉంటుంది సార్. మన పొలంలో దొంగ ఎద్దు వస్తే గంట కడతాం. ఎందుకంటే ఆ దొంగ ఎద్దు ఉంటే ఆ గంట కడితే దొంగ ఎద్దు అని తెలుస్తుంది. ఆ విధంగా ఈ పంచాయతీలో ఈ నవయుగకి అదాని ఏజెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మన పంచాయతీలో వాళ్ళు ఉండడం బట్టే మనకి రాయి పాతున్నారు, సర్వే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తరమకపోతే ఇంకా వచ్చే మీటింగ్ లో ఈ బోర్జ పంచాయతీ కనిపించకుండా పోతుంది. ఇది మీరు అర్థం. మన భూమి మునిగిపోతే, మన ఊరు మునిగిపోతే, మన ప్రాంతం మునిగిపోతే మనం ధర్నా చేస్తున్నాం. మునిగిపోవడం కాదు, అసలు ఈ ప్రాంతం మీద హక్కు మనది. చంద్రబాబు నాయుడు కాదా 51 జీవో నంబర్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మన కొండలన్నీ అమ్మేశాడు. అసలు అమ్మడానికి మన కొండ ప్రాంతం, మన అడవి ప్రాంతం, మన భూమి, మన ఊరిని అమ్మడానికి నరేంద్ర మోడీ ఎవడు 51 ఇచ్చి ఈరోజు మనం అందరం ముందు దొంగలు నిలబడ్డాడు. కానీ ఇందులో ఇంకొక దొంగ కూడా ఉన్నాడు. మనకు కనిపించిన దొంగ, సపోర్ట్ గా ఉంటాడు. మనకు కనిపించిన దొంగ కూడా ఉన్నాడు. ఎవడ దొంగ? పవన్ కళ్యాణ్ ఒక దొంగ. ఎందుకంటే కేబినెట్ లో మొత్తం 15 మంది కేబినెట్ మంత్రులు ఉంటాయి. ఆ కేబినెట్ మంత్రుల్లో ఉప ముఖ్యమంత్రి గారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 51 ఇక్కడ నేను ఇప్పుడు అడిగాను. అడవి బాటకు వందనం అంటే ఇక్కడ బోర్డు పెట్టి ఉన్నారు. ఇక్కడ అడవి తల్లి వందనం అంట. అడవి తల్లి వందనం అని చెప్పి అడవి తల్లి అమ్మేస్తాడు పవన్ కళ్యాణ్.